హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి విండో బ్లైండ్స్ అండి. అసలు ఈ విండో బ్లైండ్స్ అనేవి ఎక్కడ ఉపయోగించుకుంటారు? వీటి వల్ల ఉపయోగం ఏంటి? వీటి యొక్క రేట్లు అనేవి మనకి ప్రెజెంట్ ఎలా తీసుకుంటున్నారు? ఒక కిటికీకి ఒక విండో బ్లైండ్ అనేది పెట్టుకోవాలనుకున్నట్లయితే మనకి టోటల్‌గా ఎంత ఖర్చు అనేది వస్తుంది? ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. విండో బ్లైండ్స్ వీటిని ఎక్కడ ఉపయోగిస్తారన్నట్లయితే ఇవి కిటికీల దగ్గర ఉపయోగించడం జరుగుతుందండి. కిటికీలకి ఇంతకు ముందు చూసుకున్నట్లయితే మనకి కర్టన్స్ అనేవి ఉపయోగించేవాళ్ళు. ఈ కర్టన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి అవుట్‌డేటెడ్ మోడల్స్ అయితే అయిపోయినాయి అన్నమాట. వాటిని వాష్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్‌గా. అలాగే మనకి అటు ఇటు జరుపుకుంటూ ఉండాలి. సో, దానికన్నా కూడా ఇప్పుడు ఎక్కువగా అందరూ ఈ టైప్‌లో ఉండే విండో బ్లైండ్స్‌ని యూజ్ చేస్తున్నారు. వీటిలో చాలా రకాల డిజైన్స్, మోడల్స్ వస్తాయి. మీకు కావాలనుకున్నట్లయితే కస్టమైజేషన్‌లో మీ ఫ్యామిలీ పిక్చర్స్ కూడా వీటిల పైన పిక్చర్ అనేది చేసి ఇవ్వటం జరుగుతుంది. సో, ఇంత అడ్వాంటేజ్ అనేది ఉన్నప్పుడు వీటిల్ని ఎక్కువగా మనకి ఈ ప్రెజెంట్ మార్కెట్‌లో మనకి యూజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ప్రెజెంట్ ట్రెండీ ఐటెమ్ అని చెప్పుకోవచ్చండి ఈ విండో బ్లైండ్స్ అనేవి. ఇవి గాని మీ ఇంటికి యూజ్ చేశారన్నట్లయితే మంచి రిచ్ లుక్‌తో పాటు ఇది మనకి ఉపయోగపడే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటన్నట్లయితే మన ఇంట్లోకి వెలుతురు అనేది అధికంగా వస్తున్నప్పుడు వీటిని మనం క్లోజ్ చేసుకోవచ్చు. అదే వెలుతురు అనేది కొంచెం తక్కువగా మనకి బయట క్లైమేట్ అనేది ఉన్నప్పుడు మనం వీటిని ఓపెన్ చేసుకొని విండోస్ని కూడా ఓపెన్ చేసుకునే విధంగా వీటిని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీటిపైన దుమ్ము, ధూళి ఇలాంటివన్నీ కూడా త్వరగా పట్టవండి. అలాంటివి పట్టినా సరే ఈజీగా మనం తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని వాష్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. అలాగే ఇవి మనకి రెండు రకాలుగా దొరకడం జరుగుతుంది. మనం ఇంటీరియర్ ఇన్సైడ్ మనం యూస్ చేసుకునే ఉంటాయి వీటిలో. అలాగే మనకి అవుట్ సైడ్ కూడా యూస్ చేసుకునే బ్లైండ్స్ అనేవి మనకి మార్కెట్లో అయితే దొరకడం జరుగుతాయి. ఇవి ఇన్స్టాలేషన్ చేయడం కూడా చాలా ఈజీ అండి. రెండు వైపులా మన కిటికీ ఏదైతే ఉందో కిటికీకి రెండు వైపులా రెండు క్లాంప్లు అనేవి కొడతారు. ఆ క్లాంప్స్ కి ఈ విండో బ్లైండ్ ని ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత దీనికి పైన మనకి రోల్ చేసుకుంటానికి ఒక తాడు లాంటిది ఇస్తారనమాట. సో దీన్ని మనం ఏంటంటే కిందకి పైకి జరుపుకోవడం ద్వారా ఈ విండో బ్లైండ్ అనేది మనం క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఒక విండో ఉంది అన్నట్లు మీకు తప్ప బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఈ డిజైన్స్ ఇవి చూసినప్పుడు వాళ్ళకి అర్థం కావన్నమాట. సో అంత ఎక్స్ట్రాడినరీ లుక్ తోటి ఈ విండో బ్లైండ్స్ అనేవి మీకు కనిపించడం జరుగుతుంది. అలాగే యూజ్ అవుతాయి కూడా. ఇవి కంప్లీట్ గా వాటర్ రెసిస్టెన్స్ తో రావడం వల్ల తడిచినా కూడా పాడవు అనమాట. సో మనం బయట సైడ్ అవుట్ సైడ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే లో మెయింటెనెన్స్ అనేది దీనికైతే ఉంటుంది. ఓపెన్ చేసుకోవడం, క్లోజ్ చేసుకోవడం తప్పించి దీనిలో పెద్దగా మెయింటెనెన్స్ అనేది అవసరం అయితే ఉండదన్నమాట. అలాగే వీటి యొక్క లైఫ్ ఈజీగా మనకి 5 ఇయర్స్ అనేది రావడం జరుగుతుంది. వచ్చేసరికి మెటీరియల్స్ అనేవి చాలా రకాల మెటీరియల్స్ లో మనకి అవైలబిలిటీలో అయితే ఉంటాయి అండి. పీవీసీ మెటీరియల్ లో రావడం జరుగుతుంది. అలాగే వుడ్ లో రావడం జరుగుతుంది. అలాగే ఫ్యాబ్రిక్ మెటీరియల్ లో రావడం జరుగుతుంది. అలాగే మనకి గ్రీన్ మ్యాట్స్ ఉంటాయి కదా, ఆ టైప్ లో కూడా మనకి ఈ మ్యాట్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు చోట్ల కూడా మనకి ఇవి అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. వీటి యొక్క రేట్లు కనుక మనం మార్కెట్ లో చూసుకున్నట్లయితే వీటిని స్క్వేర్ ఫీట్ లెక్కన అయితే మనకి తీసుకోవడం జరుగుతుందండి. చదరపు అడుగు లెక్కన అయితే చార్జ్ చేయడం జరుగుతుంది అనమాట. వీటి స్క్వేర్ ఫీట్ రేట్ అనేది మనకి మార్కెట్ లో 150 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు కూడా వీటిలో అవైలబిలిటీ అనేది ఉంటుంది. మీరు తీసుకునే డిజైన్ బట్టి, అలాగే కస్టమైజేషన్ చేయించుకునే దాన్ని బట్టి కొంచెం కాస్ట్ వేరియేషన్ అనేది అటు ఇటు మారుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు సింపుల్ గా ఒక విండోకి ఈ బ్లైండ్ అనేది మనం కంప్లీట్ గా వేయించుకోవాలనుకున్నట్లయితే టోటల్ ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి మనం విండో సైజ్ అనేది తీసుకుందాం. విండో సైజ్ అనేది రెగ్యులర్ గా మనకి మెయిన్ హాల్స్ లో వీటిలో యూస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి 4 అడుగులు పొడవు, 4 అడుగులు వెడల్పు ఉండే విండోనే మనం తీసుకుందాం. సో దీనికి వచ్చేసరికి 5x5 సైజులో మనం ఈ బ్లైండ్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి 4x4 సైజులో విండో అనేది వచ్చింది కాబట్టి దాని చుట్టూ కొంచెం కవర్ అయ్యేటట్టు, అంటే ఇటు ఒక 4 ఇంచెస్, అటు ఒక 4 ఇంచెస్, లేకపోతే ఇటు ఒక 6 ఇంచెస్, అటు ఒక 6 ఇంచెస్, మొత్తం ఆ విండో నుంచి వచ్చే వెలుతురు అనేది మనకి లోపలికి రాకుండా మొత్తం కవర్ అయ్యేటట్లు మనం చూసుకోవాలి. కాబట్టి ఒక ఫీట్ అనేది ఎక్స్ట్రానే మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనం 4x4 సైజులో విండో పెట్టుకుంటే 5x5 సైజులో ఈ యొక్క విండో బ్లైండ్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. 5x5 సైజులో తీసుకున్నట్లయితే మనకి టోటల్ గా 25 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది మనం 160 రూపీస్ అనేది పెట్టి తీసుకున్నట్లయితే 4000 రూపీస్, 4000 రూపాయల దాకా ఈ విండో బ్లైండ్ యొక్క కాస్ట్ అనేది మనకి పడటం జరుగుతుంది అనమాట. ఇందులో మీరు కస్టమైజేషన్ చేయించుకునే పని అయితే మీకు నచ్చిన డిజైన్ మీరు చేయించుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక 1000 రూపీస్ లేకపోతే ఒక 1500 రూపీస్ మీకు ఎక్స్ట్రాగా తీసుకోవడం జరుగుతుంది ఈ విండో బ్లైండ్ కి సంబంధించి.
అలాగే ఇన్‌స్టాలేషన్ చార్జెస్ ఇలాంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఇన్‌స్టాలేషన్స్‌తో కలుపుకొని ఒక విండో బ్లైండ్ యొక్క కాస్ట్ అనేది ₹5000 వరకు కూడా ప్రెజెంట్ మనకి మార్కెట్‌లో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇవి మీ ఏరియాలో దొరికితే పర్లేదు. దొరక్కపోయినట్లయితే దూరం నుంచి తెప్పించుకోవాలి. అప్పుడు ట్రాన్స్‌పోర్టింగ్ చార్జెస్ ఇలాంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవి ఆన్‌లైన్‌లో అలాగే ఆఫ్‌లైన్‌లో 2 చోట్ల దొరుకుతాయండి. మీరు కావాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వాటిలో కూడా చూసుకోవచ్చు. వాటిలో వచ్చేసరికి మీకు ₹1500, ₹2000 నుంచే మనకి అవైలబుల్‌లో అయితే ఉంటాయి. కాకపోతే మెటీరియల్ అనేది ఏమొస్తుంది ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అలాగే ఇన్‌స్టాలేషన్ చేయడానికి మీరు ఆఫ్‌లైన్‌లో తీసుకునే పనైతే డైరెక్ట్‌గా వాళ్ళొచ్చి చేస్తారు. లేదు మీరు ఆన్‌లైన్‌లో తీసుకునే పనైతే మీకు దగ్గరలో ఉన్న కార్పెంటర్‌ని మీరు కన్సల్ట్ అయినట్లయితే వారొచ్చి ఈ ఫిట్టింగ్ అనేది ఈజీగా మనకి చేసి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మీకు విండో బ్లైండ్స్ అంటే ఏంటి అనేది అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. ప్రెజెంట్ తీసుకున్న రేట్ల యొక్క వివరాలు, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.